నమస్కారం. నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్ ఫైర్. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తననెందుకు అడ్డుకున్నారన్న రేవంత్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కేంద్ర నిర్ణయం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరన్న రేవంత్. లోకేష్ విద్యాశాఖ పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న మాజీ ఎంపీ. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందన్న రంగయ్య. హాస్టళ్లలో కనీస వసతులేవు. లోకేష్ పై రంగయ్య తీవ్ర విమర్శలు. టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఏఐ పాలనలో మార్పులు. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత సులభతరం చేయాలని చంద్రబాబు పిలుపు. మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రమన్న పార్థసారథి. తాడేపల్లి కేంద్రంగా మద్యం అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు. వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో అవకతవకలు. మద్య కుంభకోణంపై బాధ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్. ఏ దరఖాస్తుల్లో 98% అర్హమైనవి అన్న మంత్రి పొంగులేటి. భూముల సమస్యలకు ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం ఉంటుందని వెల్లడి. 24 నుంచి 36 గంటల్లోనే భూ దరఖాస్తుల పరిష్కారం. భూ హక్కుల ఆందోళన వద్దు అన్న మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఈ నెల 17 నుంచి 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించేందుకు కేంద్రం అనుమతులిచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా తాను విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరితే తిరస్కరించారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాల కోసం ఈ పర్యటన ఉద్దేశించామన్నారు. తన పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్దిని అడ్డుకోవడమేనని విమర్శించారు. కేంద్రం వైఖరిలో తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈజ్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్? ఇదే కదా మీ వివక్ష? ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. అందుకే ఈరోజు విదేశంలో ఉన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు, కానీ విదేశాలలో వేదిక మీద నుంచి మాట్లాడితే అగో చూసిన దేశద్రోహి, విదేశాలలో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండ్రు అని మళ్ళీ అవగాహన లేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారి వైఖరిని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించిన. ఆక్స్ఫర్డ్తో మన అధికారులు ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనల్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన అన్ని ఆహ్వానాలు వాళ్ళు అందజేస్తారు. మన క్యాబినెట్లోని మీకు అందరికీ తెలుసు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏఐ అసిస్టెంట్, డీజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలందించాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సులభతరం చేయాలన్నారు. సర్టిఫికెట్లను పదే పదే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా డేటా ఇంటిగ్రేషన్ చేపట్టాలని ఆదేశించారు. అమరావతిలో నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ దిగుబడులు సాధారణం కంటే 20% తగ్గే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ చివరి వరకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని అందించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. డెంగీ, మలేరియా నియంత్రణకు హాట్స్పాట్లను గుర్తించాలని ఆదేశించారు. ఏ నిషేధిత జాబితా నుంచి మినహాయింపు కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో 98% దరఖాస్తులు మినహాయింపుకు అర్హమైనవని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవాదాయ, భూదాన్ భూముల జాబితాలో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించామన్నారు. చట్టబద్దమైన భూ హక్కులు ఉన్నవారి దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. కొన్ని దరఖాస్తులను 24 నుంచి 36 గంటల్లోనే పరిష్కరిస్తున్నామని వివరించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 22A సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటి వరకు 980 కాల్స్ వచ్చాయని, వాటి వివరాలను సంబంధిత జిల్లా అధికారులకు పంపించి వెరిఫికేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో రెగ్యులరైజేషన్ కోసం జారీ చేసిన ఆర్డర్లను అధికారిక సైట్లో అప్లోడ్ చేశామని తెలిపారు. జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 అవర్స్ ఆబ్లిక్ హైయెస్ట్ పోతే 36 అవర్స్. ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. ఎక్కడైనా 1 ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ జీవోలు, సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైటు, ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్ తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్ కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నుంచి 13 సంవత్సరాల వయసున్న చిన్నారులు పెద్ద సంఖ్యలో మృతి చెందారని ఆరోపించారు. ప్రభుత్వ వసతి గృహంలో బాత్రూం గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాత్రూంలలో కనీసం నీటి సరఫరా కూడా చేయలేని దుస్థితి ఉందని ఆరోపించారు. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో భవనాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. చిన్నారుల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం తగదన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రమే తీసుకుంటే సెట్టూరు మండలంలో జెడ్పీ హై స్కూల్లో 2 విద్యార్థులు ఎలా అని అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత అన్యాయంగా అంటే ఆ పక్కన గోడ పక్కకి వాళ్ళు వాష్రూమ్ నేచర్ కాల్కి వెళ్ళారు. అక్కడ గోడ కూలి ఒక పిల్లవాడు చనిపోయాడు అక్కడే. ఆ అబ్బాయి పేరు హర్షవర్ధన్, తేజ హర్షవర్ధన్, ఎస్సీ అబ్బాయి. అలాగే అక్షయ్ అనే అబ్బాయికి కాలు కూడా విరిగిపోయింది. అక్షయ్ పరిస్థితి అయితే ఇంకో ఘోరం. చనిపోయిన పిల్లవాడి కుటుంబము పేదదే. అక్షయ్కి అయితే తండ్రి కూడా లేడు, తల్లి బెంగళూరులో ఉంది. తాత దగ్గర వదిలిపెడితే వాళ్ళకు తిండికి కూడా సరిగ్గా జరగక హాస్టల్లో పెట్టేస్తే హాస్టల్లో జరిగిన మృత్యు ఇది. అలాగే రాయల పొద్దుడిలో కూడా అంతే. ఒక అబ్బాయి మధ్యాహ్నం పూట నేచర్ కాల్కి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే అక్కడే అబ్బాయి పాంపండ్లో పడి చనిపోయాడు. అలాగే ఆర్ట్స్ కాలేజ్లో, అలాగే మన ఇంకో కాలేజీలో, ఇట్లా అన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి కనీసము పిల్లలకి, నేను ఈ భాష కరెక్ట్గా ఉండదేమో కానీ వాడుతున్నాను, దొడ్డికి పోతే ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కనేకల్లో 650 మంది పిల్లలుంటే ఆ దుర్గంధం మధ్యలో నేనైతే గట్టిగా చెప్తున్నాను విద్యాశాఖకి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రికి, కనీసం 4 నిమిషాలు మీరు నిలబడగలిగితే కనేకల్ హాస్టల్ దగ్గర ఆ బాత్రూముల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా మీ పట్ల గౌరవాన్ని పెంచుకుంటాను. ఒక 650 మంది ఉన్న పిల్లలు అన్నిసార్లు పేపర్లలో రాస్తూ ఉంటే ఒక చిన్న బోర్ వేయడానికి మీకు గతి లేకపోతే ఎమ్మెల్యేకు తిరిగి లేదు, ఎంపీకి డబ్బులు ఇవ్వడానికి లేదు, కలెక్టర్ గారికి పట్టట్లేదు అంటే ఏమనుకోవాలి దాన్ని? ముఖ్యమంత్రి కుమారుడు నిర్వహిస్తున్నాడు కాబట్టి విద్యాశాఖ పట్ల పోకూడదు అనుకుంటున్నారా మీరంతా? హాస్టళ్లకు సంబంధించి ఎన్ని అకృత్యాలు ఉన్నాయి మీరు చూడండి. అన్ని చోట్ల కూడా మా టైంలో వచ్చినప్పుడు జగనన్న గారు దాదాపు 7,245 కోట్ల రూపాయలు ఒక గోరుముద్ద స్కీమ్కే పెట్టి ఉన్నాడు. నేను ఇంకా డాటా పాతది ఇది అయినా కానీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత ఘోరంగా ఉందంటే ఇది పురుగులు పడ్డ ఆహారం తినుకుంటూ కలుస్తే ఆహారానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నవి వేరు ప్రాంతాలు అవి. ఒక్క జిల్లాకి సంబంధించినది కాదు ఇది. నరసన్నపేట మండలం బసివలస ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. చిన్న పిల్లలు, ఈ బిడ్డ రశ్మిక అనే అమ్మాయికి 8 సంవత్సరాల వయసు, తోయ కల్పన అమ్మాయికి 12 సంవత్సరాల వయసు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల వివరాలు ఇవి. 8 సంవత్సరాల పిల్లలకి ఎట్లా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ నిర్వహిస్తుంటే హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ, కేజీబీవి పాఠశాలలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ మృతి చెందిన విద్యార్థుల వివరాలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నాం. విద్యాశాఖ పనితీరు ఇంత దారుణంగా ఉంది. మీరు పంపిస్తుంటే, పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తుంటే వాళ్ళు శివాలయ తిరిగి వస్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రి ఊపిరాడక గొల్ల చందన అనే అమ్మాయి బ్రహ్మసముద్రం కేజీబీవి హాస్టల్లో చనిపోయింది. గురుకుల పాఠశాలల్లో పరిశ్రమలు అవి ఇవి పెద్ద పెద్ద మాటలు మాకెందుకు? గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు, పేదవాళ్ళు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళు అక్కడ పెట్టేసి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి తల్లిదండ్రులు బతుకుతున్నారంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళు అయి ఉండాలి? అలాంటి పిల్లల్ని హాస్టళ్లలో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా? అది చేత కాకపోతే మీరెందుకు ఆ శాఖను నిర్వహించడం ఎందుకు? మీరేం చేస్తున్నారు? ఇవాళ కూడా సెట్టూరు అబ్బాయికి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడతానని రాత్రి మెసేజ్ పెడితే ఇవాళ వెళ్ళి 5 లక్షలు ఇస్తున్నారు. నేను ఇంత ఆరోపణ ఎందుకు చేస్తున్నానంటే, నేను ప్రెస్ మీట్ పెడతానన్న తర్వాత మీరు 5 లక్షలు ఇస్తూ ఉన్నారంటే ఏమనుకోవాలి దాన్ని? అదే రాయల పొద్దుడిలో మణికంఠ పిల్లవాడు చనిపోతే, 13 సంవత్సరాల పిల్లవాడు చనిపోతే ఇవాళ వరకు ₹1 ఇవ్వలేదు. ఇవాళ ఏదో కలెక్టరేట్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఒక 25,000 రూపాయలు ఇస్తాం రమ్మని చెప్పి. బహుశా నాకు అర్థమైంది ఏంటంటే అది బాల బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ అయింటది. ఆ డబ్బు పార్టీ తరపున సమన్వయకర్తగా నేను కట్టిన డబ్బు. శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం 170 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ సాగునీరు అందించకపోవడం జిల్లా మంత్రుల అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతుల సాగునీటి సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై మరొకరికి నియంత్రణ లేకుండా పోయిందని విమర్శించారు. సాగర్ నిండినా సాగునీరు ఇవ్వబోమని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సాగునీరు, సోడా నీళ్లకు తేడా తెలియని విధంగా మంత్రి మాట్లాడడం బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నీటి వనరులు అందుబాటులో ఉన్న సమయంలో రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర సాగునీటి ప్రయోజనాల పేరుతో
తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియంత్రణలో ఎవరు లేరు. మీ పీకులాటలు, కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు రోజు చూస్తున్నాయి. ఇవి ఎవరికి పట్టిందా ప్రజలకు? మీ దాంట్లో ఎవడు ఉంటేమి, ఎవడు పోతేమి, ఎవడు రాజీనామా చేస్తే, ఎవడు బర్తరఫ్ అయితే ప్రజలకేం సంబంధం అండి? ఇలా నీళ్లు కావాలి రైతులకు, అది మాట్లాడండి. అది ఇస్తలేరు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఉండాలని ఎవరు పోవాలని మాట్లాడుకుంటున్నారు. ఒక్కనాడన్నా నల్గొండ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, మనం ఏం చేద్దామనే దాన్ని దృష్టి పెట్టినరా? ఒక్కసారైనా తపన ఉందా మీకు? కొద్దిగా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నా? మీరు ఏం నడుపుతున్నారు? ప్రజలకు మిగిలిందేంది? బాధపడ్డా, కోపం వచ్చినా, అసహించుకున్నా 2 ఏళ్లు ఆగక తప్పదు జనానికి. కానీ 2 ఏళ్ల లోపల మీరు ఇంకా మీకు అసంతా తీర్చుకుంటారా ప్రజల మీద? ఏమైనా చేస్తాం, మా బుద్ధి పుట్టిందని. చాలా దుర్మార్గం ఇది. ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్న కాడ ఎక్కడైనా తపన కనిపిస్తుందా? కనేపల్లి పంపుల కానుంచి నీళ్ళు ఏమంటే దానికి ఒక ఉద్యమం చేయాలి రైతులు. శ్రీశైలంలో ఉన్న నీళ్ళని వాడుకోనికి ఆ పని చేయండి అంటే ఆ పని చేయడానికే మనసు రాదు మీకు. ఏం చేస్తున్నట్లు మరి మీరు? ఏం పని చేస్తున్నట్లు? ఇగో మంత్రి అయితే బహిరంగ నల్గొండ మంత్రి అయితే ప్రకటనే ఇచ్చిండు, సాగర్ నిండినా సరే మేము సాగునీళ్ళకి నీళ్ళు ఇవ్వమని. వారే వా, ఇక సోడా నీళ్లు తెలిసిన వాళ్ళకు సాగునీళ్ళు ఎడ తెలుస్తాయి, సాగు కష్టాలు ఎడ తెలుస్తాయి. ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందండి? సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వమనేటువంటి ధైర్యం, ఎంత ధైర్యంతో మాట్లాడతారండి? మంచినీటికి ఎంత అవసరమో ఆ అంత అవసరాన్ని రైట్ రాయల్ గా ఆల్మట్ట నుంచి, నారాయణపూర్ నుంచి విడిపించుకునేటువంటి చట్టపరమైన హక్కు ఉంది మనకు. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ. అది ధైర్యం చెప్పాలి. కానీ నిండినా మేము ఇయ్యాం. ఈ చేతగాని వల్ల సర్కార్ ఎందుకండి మరి? ఉన్న నీళ్ళని మేనేజ్ చేయడానికి చేత కాదు, అన్ని ప్రకృతి మీద వేసేసి మేము తప్పుకుంటామంటే ఇది ఎక్కడ ధర్మం? తక్షణం పాలమూరు పంపులు స్టార్ట్ చేయండి. ఏ అనుమతులు లేని రేపు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నటువంటి వెలిగొండ టనల్ ద్వారా, వెలిగొండ ట్విన్ టనల్స్ ద్వారా తీసుకుపోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ 45 టీఎంసీల నీళ్లు తీసుకుపోకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెయ్యండి. లేదు మాకు చేత కాదు, మేము అసమర్థులం అని చెప్పి ప్రజలకు చెప్పేది ఉంటే చెప్పండి. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శక్తి పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎస్బీటీఈటీని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. శక్తి స్కీమ్ అమలైతే ఇంజనీరింగ్ చదవాల్సిన విద్యార్థులు భవిష్యత్తులో కార్మికులుగా మారే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నత విద్యను వెళ్లే అవకాశాలను ప్రభుత్వం మరింత సులభతరం చేయాలని కోరారు. తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను విద్యార్థులతో చర్చించిన తర్వాతే తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని పీసీసీ కాంగ్రెస్ అధిష్టానానికి తాజా నివేదిక పంపినట్లు సమాచారం. మంత్రి కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను కొండా సురేఖ సమర్థించడంపై కూడా పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వివాదం కొనసాగుతున్న సమయంలో ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అంటూ కొండా సురేఖ బహిరంగ లేఖ రాయడంతో కాంగ్రెస్ లో చర్చ మరింత ముదిరింది. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు కోరుతున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ తనపై జరుగుతున్న పరిణామాలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. పార్టీలోని సమస్యలను బహిరంగంగా కాకుండా అంతర్గతంగా చర్చించుకోవాలని పలువురు నాయకులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న వేధింపులు, దౌర్జన్యాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు దర్యాప్తును సీబీఐ,
ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని సూచించారు. కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించాలన్నారు. వేధింపులు, ఒత్తిళ్ల కారణంగా ఒక కుటుంబం తీవ్ర నిర్ణయానికి వెళ్లిన పరిస్థితి రావడం ఆందోళనకరమన్నారు. Arab countries, and he is involved in religious conversions and the supply of guns and also various extortion activities and also terrorist activities and anti-national activities, anti-Indian activities. Therefore, in the light of all these activities, where the activity is not only encompassing the Andhra Pradesh but encompassing even throughout India and other states also in India and also other countries in the world, this is a fit case to be handed over to either CBI or NIA. Only these two agencies can render the justice, can unearth the facts, not only this case, even the other case where Sadiq and group involved. So therefore, Bhaskar Reddy garu also explained me the nitty-gritties of this case, and also I am trying to find out the details of other 15 cases where Sadiq group is involved, and then I'll prepare to make a representation to the government, to DGP of the state, and if the result is not positive, I will make them to file a complaint, a petition in the court, requesting the court to hand over the case to central agencies rather than the state police investigating it. Not that state police department is ineffective or inefficient. It is the case where the activities are involved or extended even to the other states and other countries also. First of all, who has recommended Sadiq to be given the shooting license, shooting school license? That is the first thing to be unearthed. What is the activity involved there in the shooting school? And what are all the activities he has undertaken? An ordinary person who was literally struggling for survival about 5 years back has now earned crores of rupees, crores and crores of rupees. How these earnings have come? How he has spent the amount? How he has... పెద్దపల్లి జిల్లా మంథనిలో హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 19 మండలాల్లోని 40,052 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సేవలందనున్నాయి. హరే కృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ ని ఈ 19 మండలాలకు సంబంధించిన 40,000 మంది విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్ ని అందజేయటం జరుగుతుంది. సామాజిక దృక్పథంతో హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఒక సంకల్పంతో సెంట్రలైజ్డ్ కిచెన్ సంబంధించి అక్కడ ఉన్న పరిశుభ్రతకు సంబంధించి ఏ కోణంలో కూడా రాజీ లేకుండా, ఫుడ్ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా తీసుకెళ్తారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సెంట్రలైజ్డ్ కిచెన్ కి వారికి మా విద్యాశాఖ వారు అందించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పు, విద్యార్థుల్లో కూడా మార్పు, వారి తల్లిదండ్రులకు సంబంధించి, వారి కుటుంబాలకు సంబంధించిన అంశంలో ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన మేమందరం కూడా ఉన్నామని చెప్పడానికి ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి గురుస్వాముల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అదనంగా బస్సు సౌకర్యాలను పెంచాలని సంబంధిత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. భక్తులకు ప్రయాణ రాయితీలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. శబరిమల యాత్ర సమయంలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను
ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అయ్యప్ప సీజన్ లో మనకి వెళ్లే బస్సులన్నీ కూడా ఏవైతే రేట్లు గవర్నమెంట్ కూడా పెంచకుండా ఇంకా కావాలంటే తగ్గించి అయ్యప్ప స్వాములకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం. మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మారిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని విమర్శలు చేశారు. మద్యం విధానాలు, విక్రయాలు, సరఫరా వ్యవస్థలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా గత పాలకులు మద్యం వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెలువడ్డాయని, వాటిపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్తున్న అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందనే ఆరోపణలకు బాధ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 13 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఉన్న ఒక బాక్స్కి ఒక కార్టూన్కి 13 రూపాయలుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా దాన్ని 35 రూపాయలకి పెంచుకొని 400 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన విషయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి దాంట్లో అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి సాక్ష్యాధారాలని స్పష్టంగా ప్రజలకు కూడా తెలియజేసి వారి మీద చర్య తీసుకుంటే ఇదేదో కక్ష, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అనటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కోసారి భవిష్యత్తులో ఉపయోగపడతారని చెప్పేసి బలహీన వర్గానికి చెందిన నాయకుల్ని ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఉపయోగించుకున్నారేమో అని చెప్పేసి బలహీన వర్గాలు కూడా అనుమానపడుతున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మరి చేస్తూ ఉంటే ఏ విధంగా గొడ్డలి పార్టీ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టి తాము చేసిన పాపాలని ఏ విధంగా కడుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతామని నేను. మరి ఎవరు చేసినా కూడా అది బలహీన వర్గాలు చేశారా లేకపోతే ఇతర వర్గాలు వారు చేశారా అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రజలకి ఆర్థికంగా, సమాజానికి, రాష్ట్రానికి నష్టం జరిగిందా లేదా, చట్ట వ్యతిరేకమైన జరిగినాయా లేదా అనే విషయం మీదే ఇవన్నీ కూడా జరుగుతాయి తప్పితే, ఈ ఎంక్వైరీలు జరుగుతాయి తప్పితే వేరేది కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒక ఫేక్ కంపెనీలని సృష్టించటం, ఆ ఫేక్ కంపెనీల ద్వారా ఈ దోచుకున్న సొమ్ముని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఏ విధంగా డబ్బులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేశారో, ఆఖరికి డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రైవర్లు కూడా మరి ఎంక్వైరీలో బయటపడ్డారు. ఏ విధంగా ఆ సొమ్ముని, ఆ పాపపు సొమ్ముని ఎన్నికల్లో వినియోగించారో కూడా సాక్ష్యాలతో సహా ఆ డెన్నులు కూడా బయటపడిపోయినాయి. బయటపడిన తర్వాత కూడా బలహీన వర్గాల మీద దాడి చేయని చెప్పేసి చెప్పటం ఏ మేరకు సభో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన దీక్షపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అంతర్గత వివాదాల్లో తన ప్రాబల్యాన్ని చూపించుకునేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాత బకాయిలను విడతల వారీగా చెల్లిస్తోందని, ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్డ్ పేమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే
వాళ్ళతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను. అందుకే తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరం కూడా పిల్లల విద్య కొరకు ఉన్నతమైన ఆలోచనలతోటి అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడతా ఉన్నాం. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాం. కిట్ ద్వారా వాళ్ళకు నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డైటరీ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచినాం. ఈరోజు గత ప్రభుత్వ బకాయిలను వరుసల వారీగా పేమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇవ్వడానికి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొని వచ్చి బ్యాంకుల్లో ముందుగానే పైసలు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మీకేమైనా చేతనైతే ఆ ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాదీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చేటువంటి విధంగా పోయి అక్కడ వరకు జ్ఞానోదయం కలిగేసే ప్రయత్నం చేయగాని నడిచే కాలంలో మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేసే విధంగా చేయడం ద్వారా మీ స్థాయి తగ్గించుకున్నట్టయితే అవుతుందని రామచంద్రరావు గారికి హితవు చెప్తాను. నాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.